హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి షో. ఈరోజు మన వీడియోలో చాలా స్పెషల్ వీడియో నేను చేసి చూపిస్తున్నాను. ఏంటంటే మా ఇంట్లో ఈరోజు పిన్నమ్మ తల్లికి చేసుకుంటున్నాము. అందరి ఇళ్ళల్లో పాలమ్మకని ఎల్లమ్మకని చేసుకుంటారు కదా ఇంటి పండగ పూజలు. అలాగే మా ఇంట్లో మేము పిన్నమ్మకి చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్. ఈసారి కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది, కానీ ఆ దేవత ఆశీస్సులు మాకు కావాలని ఈరోజు పండుగ చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటామో, ఏమేమి చేస్తాము, ఈ పండుగ స్పెషాలిటీ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పదండి. ఇప్పుడు మనం పిన్నమ్మ తల్లి పూజ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏం లేదు, ఫస్ట్ ఒక పీట వేసేసుకోవాలి. పీట వేసేసుకొని మీరు అందరూ అనుకుంటున్నారేమో లైక్ అమ్మవారి ఫోటో లేదు, ఏం లేదు, ఏంటి పూజ అసలు అని చెప్పేసి. ఈ పిన్నమ్మ తల్లి ఇంటి దేవత పూజలో ఫొటోస్ ఏం పెట్టమండి. అమ్మవారిగా భావించి మనము ఆరెకొమ్మ అని ఒక ఆరెకొమ్మ దొరుకుతుంది. ఆరెకొమ్మ అంటే ఏం లేదు, మనకి జమ్మి చెట్టు అందరికీ తెలుసు కదా, జమ్మాకులు మనం బంగారంగా దసరా రోజు ఇచ్చుకుంటాం కదా, అదే జమ్మాకుని ఆరెకొమ్మ అని కూడా అంటారు. సో మేము ఆ ఆరెకొమ్మని అమ్మవారి ప్రతిరూపంగా పిన్నమ్మ తల్లిగా అనుకొని దాన్ని పెట్టుకొని పువ్వులు పెట్టి దాన్ని అమ్మవారి ప్రతిరూపంగా మనము పీట పైన ముగ్గేసి సెట్ చేసుకోవాలి. అలా మా పెద్దమ్మ కూతురు మా అక్క వచ్చింది పూజ స్టార్ట్ చేయడానికి, చేసింది తన చేతితోనే. ప్రతి సంవత్సరం మేము పూజ చేయించుకుంటాం అనమాట ఈ పూజ. సో తను ఏం చేస్తుందంటే ఇస్తరాకులో బియ్యం పోస్తుంది. ఆ బియ్యం ఎలా పోస్తుందంటే ఒక కుడక తీసుకుంది, రౌండ్ షేప్ కుడక తీసుకోవాలి. ఆ కుడకలో 5 టైమ్స్, ఆ కుడక నిండా 5 టైమ్స్ బియ్యం పోసుకోవాలన్నమాట. బియ్యం పోసుకొని అమ్మవారి ముందు అలా ఆకువక్క వేసి పెట్టుకోవాలి. ఎందుకు బియ్యం పోస్తున్నామంటే ఈ వీడియో థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు, ఒక అద్భుతం జరిగింది పూజలో అని. దానికి సంబంధించిందే ఇదన్నమాట. లైక్ వీడియోలో చూస్తున్నారు కదా, మా సిస్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పూజ గురించి. 5 కుడకల బియ్యం ఎందుకు పోస్తామంటే అలా 5 కుడకల బియ్యం పోసి అమ్మవారికి మనం మొక్కుకోవాలి. యాట కూడా కోయాలన్నమాట అమ్మవారికి. కోసి మనం ఏమని మొక్కుకోవాలంటే మనకి ఏమైనా బాధలు ఉన్నా, మనకి ఏమైనా కష్టాలు ఉన్నా, లైక్ మనకి ఏదైనా జరగాల్సిన పనులు జరగకపోయినా మన బాధలు అమ్మవారి ఆ తల్లితో చెప్పుకొని మనం యాట కోసి బియ్యము 5 కుడకలతో మనము బియ్యము కొలతగా పోసుకున్నాం కదా ఇస్తరాకులో. ఇలా పోసి మనం గనక ఈ పండగ తనకి చేసామనుకో అమ్మవారికి మనస్ఫూర్తిగా, వీడియోలో చూపిస్తున్న కుడక చూసారు కదా, అదే సైజ్ కుడకలో ఆ నిండుగా మనం బియ్యం తీసుకొని 5 టైమ్స్ పోసామన్నమాట. ఒకవేళ మనం గనక మంచిగా కోరుకొని అమ్మవారిని సంతోషపెట్టి మనం మంచిగా ఈ పూజ గనక చేసుకుంటే ఆ తల్లి మనం చేసిన పూజని అంగీకరిస్తే, తను సంతోషిస్తే, తను ఈ నెక్స్ట్ డే మనం ఈ బియ్యం అయితే తీస్తాం కదా, తీసినప్పుడు ఇప్పుడు ఏదైతే మనం 5 కుడకలని చెప్పానో ఆ 5 కుడకల కన్నా ఎక్కువ బియ్యం మనకి వస్తుందంట. అదే అద్భుతం ఈ పూజలో. అదే నేను మన థంబ్నెయిల్లో కూడా మీకు చెప్పాను కదా. ఆ అద్భుతం చూడాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు నాతో పాటు మీరు కూడా చూడండి. నెక్స్ట్ డే మా అమ్మతోని కౌంట్ చేయించాను నేను దగ్గరుండి. అందుకని స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఈ పూజ గురించి ఈ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మా ఇంట్లో, కానీ అంతా ఎప్పుడు నేను పట్టించుకునేదాన్ని కాదు. ఈసారి మాత్రం ఎందుకో తల్లిపైన నాకు చాలా ధ్యాస వచ్చేసి అమ్మవారి గురించి తెలుసుకుందాం, ఈ పూజ గురించి కరెక్ట్గా తెలుసుకుందామని పూజ స్టార్టింగ్ నుంచి నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేసి చూడండి. నెక్స్ట్ డే మనము బియ్యం తీసాక 5 కుడకల కన్నా ఎక్కువ వస్తుందా రాదా, ఆ తల్లి మనం చేసిన ఈ పూజకి సాటిస్ఫాక్షన్ అయిందా, అంగీకారం ఇచ్చిందా లేదా అనేది మనము వీడియోలో ఎండ్ వరకు చూసి మీరు చూడండి, మీతో పాటు నేను కూడా చూస్తాను. ఇప్పుడు చూసేయండి, ఫైనల్గా ఇలా అలంకరించుకున్నాం అమ్మవారిని. పువ్వులు పెట్టేసి ఆ ఇస్తరాకులో మనం ఇంతకుముందు చూపించినట్టు బియ్యం పోసి పెట్టుకున్నాం కదా, అందులోనే ఆకు వక్క కొబ్బరికాయ అంటే కుడక అంటారు కదా, కుడక, జాకెట్ బట్ట ఇవన్నీ పెట్టి అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన కళ్ళు కూడా. ఇదే బుజ్జి మేక కాసేపు అయితే కోయారే కోయా అమ్మ నువ్వు కోస్తా నువ్వు అప్పుడే ముందుకు రాకు. అగో కోస్తా అని చెప్పినా కదండి తల్లి. ఆ మమ్మీ లోపలికి వచ్చేస్తుంది, ఇదే ఎగ్జైట్ అవుతుందేమో. ముందు కళ్ళు కావాలా? ఏం కావాలి? కళ్ళు కావాలా? హలో అయ్యో అమ్మా, ఏం కావాలమ్మా నీకు? నేను ఆడ కూర్చొని కోయలే అని అంటే వస్తుంది కోయమని. నేను
బుజ్జి మేకని చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఆ తల్లికి ఇష్టమైనది ఆ తల్లికి ఇస్తేనే కదా మన కష్టాలను తీరుస్తుంది. అందుకనే ఇంకా తప్పలేదు మాకు. దాన్ని మటన్ వండేసి కొంచెం నైవేద్యం పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఏ ఆటంకం లేకుండా ఈ పూజ మొత్తం మంచిగా జరిగినందుకు ఆ అమ్మవారి కృపతో అందరూ బాగుండాలని చెప్పేసి కళ్ళు సాకపోసి అమ్మవారిని వేడుకుంటున్నాం అన్నమాట. మన తెలంగాణ అందరిళ్ళలో ఇలా పాలమ్మకైనా ఎల్లమ్మకైనా ఇలా ఏ పూజ చేసుకున్నా కానీ కళ్ళు మాత్రం అమ్మవారికి తప్పక ఎక్కించాలి అని అంటారు. కాబట్టి మేము కూడా ఇంకా కళ్ళు తీసుకొచ్చి అమ్మవారిని అన్ని దరిద్ర పీడల నుంచి మమ్మల్ని దూరం చేసి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని నమస్కరిస్తూ అమ్మవారికి మొక్కానమాట. మా అమ్మ కూడా సాకపోసి అమ్మవారిని దండం పెట్టుకొని ఇంత మంచిగా జరిగినందుకు పూజ ఏ అడ్డంకు లేకుండా ఉండేలా చేసినందుకు ఆ తల్లిని దండం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఫుల్ టు ఆకలి మీద ఉన్నాం కదా, కాస్త చికెన్ కూడా చేస్తాము. నేనైతే మటన్ తినను, చికెన్ లవర్ని, కాబట్టి ఇంకా చికెన్ కూడా సపరేట్ తెప్పించుకొని చికెన్ తిన్నాము. ఆసమ్ టేస్ట్ మా అమ్మ వాళ్ళే వండారనమాట. నెక్స్ట్ డే మమ్మీ స్నానం చేసేసుకొని ఇంకా ఈ సెటప్ అంతా తీసేయాలి కదా, బియ్యం కూడా తీయాలి కాబట్టి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని నాతో పాటు మీరు కూడా అందరు ఎగ్జైటింగ్గా చూస్తున్నారు కదా అద్భుతం ఏంటో. అద్భుతం ఇప్పుడు మనం కూడా లైవ్గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కౌంట్ చేస్తుంది మమ్మీ, మనం కూడా కౌంట్ చేద్దాం. 1, నెక్స్ట్ 2, నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి. ఓకేనా? 3, థర్డ్ వన్ 3 పోసేసింది. నెక్స్ట్ 4, ఇంకా చాలా బియ్యం ఉంది ఇస్తరాకులో. 4 ఇప్పటికీ 4 అయిపోయాయి. ఇది 5th కుడక. 5, ఓ మై గాడ్ 5. మనం పోసింది 5 కుడకలు మాత్రమే. ఇంకా చూడండి అమ్మవారి మహిమ ఎలా ఉందో మన మీద. 6th కొడుక. ఓమ్మో అసలు నమ్మలేదు. కానీ చూడండి అసలు 6th, ఇది 7th, మొత్తం 7 కొడుకలు. కొంచెం కూడా కాదు తల్లి, నువ్వు ఇంత సాటిస్ఫాక్షన్ అయ్యావా మా పూజకి? చాలా అమేజింగ్ అసలు కదా. 5 కొడుకలే పోస్తే 7 అవ్వడం ఏంటి అసలు? చూశారు కదండి ఆ తల్లి చేసిన లీల ఏంటో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.